టు భారతీయ అకాడమీ. చూడండి, మనం ఈరోజు చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా అయితే ఆఫీషియల్ నోటీస్ అయితే రావడం జరిగింది గ్రూప్ డీకి సంబంధించింది. అది చూడండి, మన రానున్న ఈ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన వేకెన్సీ అయితే చూసుకున్నట్లయితే 23 నుంచి అయితే స్టార్టింగ్ కదా, ఇక్కడ 23 నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్. మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి సీసీఏ వాళ్ళు ఈ నోటిఫికేషన్ సంబంధించింది సీసీఏ వాళ్ళు అయితే ఉన్నారు, కోర్స్ కమిటీ యాక్ట్ అప్రెంటిస్. వీళ్ళు ఏంటంటే చాలా డౌట్స్ అనేది మనకు అడగడం జరుగుతుంది అనమాట. కామెంట్ సెక్షన్ చాలా వీడియోలు, అన్ని వీడియోలో గట్టిగా ఎక్కువ మంది డౌట్స్ అడుగుతున్నారు అనమాట. ఓకేనా, అది వీళ్ళ కోసం అయితే మనకైతే ఈ డౌట్స్ అయితే క్లారిఫికేషన్ చేద్దాం ఈ వీడియోలోనే. అది చూడండి, చాలామంది ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సీసీఏ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సీసీఏ వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మాది ఫిబ్రవరి 15కి ఇలా రిలీవింగ్ అవుతుంది, ఫిబ్రవరి 20కి రిలీవింగ్ అవుతుంది, మేము ఎలిజిబుల్ కాదా, ఈ విధంగా అయితే కట్ ఆఫ్ డేట్ గురించి అయితే అడుగుతుంటారు. ఇది కూడా ఒకసారి వీడియోలో చెప్తాం. అయితే నెక్స్ట్ చూడండి, కట్ ఆఫ్ గురించి అయితే చాలామంది అడుగుతుంటారు. కట్ ఆఫ్ గురించి కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అందులోనే వెయిట్ చేయండి వీడియో. అయితే 1/3 ఏంటన్నా, 2/3 అంటే ఏంటన్నా, ఇవన్నీ వీటి గురించి కూడా చాలామంది అడగడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ ఇప్పటివరకు ఎంతమంది సీసీ వాళ్ళు ఉన్నారు, ఇది కూడా టోటల్ సీసీ ఎంతమంది ఉన్నారు, ఇది కూడా అడగడం అనేది జరుగుతుంది. ఓకేనా, అయితే ఎండ్ వరకు చూడండి, అందులో నేను 1 by 1 మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, అది చూడండి, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ డి 2024 చూసుకున్నట్లయితే ఈ మంత్ 23 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కదా. అప్లికేషన్ స్టార్ట్ అయితే మీకు బిఫోర్ 2 days ముందే మీకు అఫీషియల్ నోటీస్ అనేది రావడం జరుగుతుంది. అది మన సీసీఏ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇప్పుడు రీసెంట్గా కొత్తగా చేస్తున్న వాళ్ళు చూసుకున్నట్లయితే మీరు ఏంటంటే ఇక్కడ 23 నుంచి అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 23 నుంచి ఇక్కడ ఏంటంటే మీది బిఫోర్ అనమాట. 23 బిఫోరు మీ ప్రాక్టికల్ ఎగ్జామ్ అయిపోయి మీ చేతిలో ఒక సర్టిఫికేట్ వచ్చినట్లయితే అప్పుడు మీరు అనేది ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా, బిఫోర్ జనవరి 23 బిఫోర్ మీ సర్టిఫికేట్ మీ చేతిలోకి వచ్చినట్లయితే అప్పుడు మీరైతే ఎలిజిబుల్ అవుతారు. లేకపోతే ఆఫ్టర్ సర్టిఫికేట్ వస్తుంది, బిఫోర్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది, ఆఫ్టర్ సర్టిఫికేట్ అప్లై చేస్తే మట్టుగా మళ్ళీ మీ డీవీకి వెళ్ళి మీ డీవీకి జాయినింగ్ లెటర్ వచ్చిన కూడా ఆ టైంలో కూడా క్యాన్సిల్ చేసే ఛాన్స్ అనేది మీకు అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అది చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు, 1/3 అంటే ఏంటి, 2/3 అంటే ఏంటంటే చూడండి అమ్మ, ఫస్ట్ చూసుకున్నట్లయితే 1/3 అంటే ఏంటంటే మీకు ఎన్ఈఎస్సీ ఉంటుంది కదా, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. ఎన్ఈఎస్సీలో నుంచి అంటే ఒక 90% వచ్చింది అనుకోండి, 90% మీకు ఎన్ఈఎస్సీలో వచ్చింది, దీన్ని 1/3 చేస్తాను అనమాట. ఈ 1/3 చేస్తే ఎంత మార్క్స్ వచ్చింది అనేది పక్కనే వేస్తాడు. ఓకేనా, నెక్స్ట్ 2/3 ఏంటంటే మీరు సిబిటి ఎగ్జామ్ రాస్తే ఒక 50 మార్కులు, ఒక 50 క్వశ్చన్స్ రైట్ పెట్టారు అనుకోండి, నెగిటివ్గా అన్ని 50 వస్తున్నట్లయితే దీన్ని 2/3 చేస్తారు. 2/3 చేసి ఇది ఒక 33 దగ్గర వచ్చింది అనుకోండి. అయితే ఈ రెండు కలిపి ఒక 60 ప్లస్ అని వస్తుంది కదా. ఈ రెండు కలిపి 1/3 ప్లస్ 2/3 ఈ రెండు కలిపి ఒక 63 దగ్గర వచ్చాయి అనుకోండి. ఈ రెండింటిని కలిపి మీ సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. 1/3 చేస్తాడు ఎన్ఈఎస్సీని, అంటే ఎన్ఈఎస్సీ అంటే అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇక్కడ నుంచి అయితే మీకు కలుస్తాయి 2/3కి. ఓకేనా, 2/3 సిబిటి ఎగ్జామ్ అంటే ఇవి చేస్తారు. ఇవి రెండు కలిపి మీకు అనేది ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. చాలామంది అంటున్నారు 2/3 లేదని చెప్పేసి. కావాలంటే మీకు 2019 నోటిఫికేషన్లో చూడండి, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి, అక్కడైతే మీకు అనేది 2/3 గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, 2/3 గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. అది చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది సీసీఏ వాళ్ళు చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ గురించి అయితే అడుగుతుంటారు. కట్ ఆఫ్ గురించి చూసుకున్నట్లయితే మనం చూడండి, రీసెంట్గా వచ్చిన మన ఎన్ఎస్డిసి చూసుకున్నట్లయితే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళు ఏమన్నారంటే, టోటల్ చూసుకున్నట్లయితే ఒక 60,000 ప్లస్ అయితే మెంబర్స్ ఉన్నారు సీసీఏ వాళ్ళు ఇప్పటి వరకు 2018 నుంచి 2025 దగ్గర వరకు ఎలాగైతే ఉండడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు ఫేక్, ఎంతవరకు రియల్ అయితే ఇప్పటి వరకు ఎవరో తెలియదు. అయితే నార్మల్ చూసుకున్నట్లయితే సీసీఏ వాళ్ళు అయితే చాలామంది ఉండడం జరిగింది. ఎందుకంటే మనం ఇంత నెంబర్ అని చెప్పలేము. ఓకేనా, ఇంత నెంబర్ అని చెప్పలేము. సీసీఏ వాళ్ళు అయితే ఉన్నారు చాలామంది. ఓకేనా, సీసీఏ వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. మీకు కాంపిటీషన్ కూడా ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం ఇన్ కేసు వేకెన్సీ ఇక్కడ 32,000 వేకెన్సీ అంటుంది కదా, ఈ విధంగా కూర్చొని కాంపిటీషన్ పెరుగుతుంది. ఇన్ కేసు 1 lakh దాకా పెరిగాయి అనుకోండి, మీకైతే ఛాన్స్ ఉంటుంది అన్నమాట మంచిగా. ఓకేనా, ఇన్ కేసు 1 lakh పెరిగి అనుకో, మీరు ఒక 50 టార్గెట్ డైరెక్ట్ 50 పెట్టుకుంటారు అనుకోండి, నేను 2/3 చేస్తే ఒక 30 మార్క్స్ వస్తాయి. ఈ విధంగా కూడా మీకు ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా, అది మీరు ఏంటంటే ఫస్ట్ టార్గెట్ 50 పెట్టుకుని చాలామంది. ఓకేనా, సీసీ వాళ్ళు టార్గెట్ 50 పెట్టుకుని దీన్ని 2/3 చేస్తారు కదా, మీకు అనేది ఇందులో నుంచి ఆఫ్ అవుద్ది. 33 మార్క్స్లో అనేది కలవడం అనేది జరుగుతుంది. ఓకేనా, మీకు 50 పెడితే 50 అనేది మీకు కలదు. ఓకేనా, దీనికి 2/3 అయిపోద్ది అనమాట ఇక్కడ. ఓకేనా, అయితే ఇదనమాట. నెక్స్ట్ చూడండి, కట్ ఆఫ్ గురించి అయితే మీరు కట్ ఆఫ్ గురించి అయితే ఇక్కడ ఆలోచించకండి. మీరైతే చెప్పాను కదా, మీకు వచ్చిన పర్సంటేజ్ని
1/3 చేసుకోండి ఒకసారి. మీ సర్టిఫికేట్ ఉండదు, 1/3 చేసుకోండి. లేకపోతే కామెంట్స్ అసలు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను ఎంత వస్తే మంచిదని చెప్పి. ఓకేనా? 1/3 చేయండి. 1/3 చేసిన తర్వాత నెక్స్ట్ మీరు 2/3 ఎంత సిబిటీలు తెచ్చుకుంటే ఎంత బాగుంటుందని చెప్పి దాని గురించి అయితే మీరు అనేది డిస్కస్ చేసుకోండి. ఓకేనా? అయితే మీకు 1/3 చూసుకున్నట్లయితే ఎన్ఏసి పర్సంటేజ్ ఎంత వచ్చింది నాకు అనేది ఇప్పుడు కింద మెన్షన్ చేయండి, అయితే మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఎంత తెచ్చుకుంటే ఎంత మంచిదని. ఓకేనా? అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు ఇలా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.